అమెరికా ఫస్ట్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇతర దేశాలపై టారిఫ్ అస్త్రం సంధించే విషయంలో ఎవరు ఏమనుకున్నా ముందుకే అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన ట్రంప్ ఇప్పుడు అక్రమ వలసదారులపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. చార్జ్ తీసుకున్న వెంటనే అక్రమ వలసదారులకు ఫస్ట్ షో చూపిస్తా అంటున్నారు. ట్రంప్ దూకుడు డాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అందులో మనవాళ్లు ఉన్నారు. ఆల్మోస్ట్ 18,000 మంది భారతీయులకు బ్యాగులు సర్దుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ ఎందుకింత సీరియస్ గా ఉన్నారు? ట్రంప్ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం లక్షల మంది వలసదారుల జీవితాలను ఎలా మార్చేయబోతుంది? అక్రమ వలసదారులపై ఫుల్ ఫోకస్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే కఠిన చర్యలు తీసుకుంటానని ట్రంప్ సంకేతాలు. ట్రంప్ ఎంట్రీ అక్రమ వలసదారులకు ఎగ్జిట్ కాబోతుందా? అమెరికా రక్షణ కోసం అధ్యక్షుడినయ్యా, దేశం కోసం పనిచేస్తా, ఇతర దేశాలకు మేలు చేసేందుకు నేనిక్కడ లేను. అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి వైట్ హౌస్ లో అడుగు పెట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి చెప్తోంది ఇదే. అందుకు తగ్గట్టుగానే అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఇంకా ఛార్జ్ తీసుకోకముందే రోజుకో బాంబు పేలిస్తూ గుండెలు గుబేలుమనేలా చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న పుట్టుకతో పౌరసత్వ హక్కును తాను పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే తొలగిస్తానని ఇటీవలే షాకింగ్ ప్రకటన చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం వస్తుంది. పర్యాటక, విద్యార్థి, ఉద్యోగ వీసాలపై వచ్చే వారి పిల్లలకి కాదు, ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి, పుట్టే పిల్లలకు సైతం పౌరసత్వం ఇవ్వకుండా ఎవరూ అడ్డుకోలేరు. కానీ అలా ఇచ్చేయడం హాస్యాస్పదమని, తాను అధ్యక్ష పదవి చేపట్టగానే దీనికి ముగింపు పలుకుతానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక్కడితో అయిపోలేదు. అక్రమ వలసదారుల విషయంలో తమ మాట వినని ఏ దేశమైనా, మిత్రులైనా సరే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేయడం పక్కానా? ట్రంప్ తీసుకునే స్టెప్ అతిపెద్ద బహిష్కరణగా మారబోతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. 2024 జనవరిలో అధికారంలోకి రానున్న ట్రంప్ సర్కార్ ఇప్పటికే కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్న సుమారు 14 లక్షల మందిలో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారని, వీరందరికీ సరైన డాక్యుమెంట్లు లేవని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడించింది. అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ని బహిష్కరించడం ట్రంప్ సరిహద్దు భద్రతా ఎజెండాలో ప్రధానమైనదని వెల్లడించింది. నవంబర్ 2024లో ప్రచురించిన ఐసీఈ డేటా ప్రకారం 17,940 మంది భారతీయులు ఏజెన్సీ నాన్ డిటైన్డ్ డాకెట్లో జాబితా ఉన్నారు. ఐసీఈ కస్టడీలో లేకుండా డిపోర్టేషన్ కోసం ఎదురు చూసిన వారు కూడా ఇందులో ఉన్నారు. చాలా మంది డాక్యుమెంట్లు లేని భారతీయులు సంక్లిష్టమైన న్యాయ ప్రక్రియలో చిక్కుకున్నారు. కొంతమంది తమ కేసుల విచారణ కోసం 3 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో నివాసం ఉంటున్న అన్డాక్యుమెంటెడ్ ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్ లో భారత్ 13వ స్థానంలో ఉందని అమెరికా తెలిపింది. బహిష్కరణ ప్రక్రియలో సహకరించని 15 దేశాల్లో భారత్ కూడా ఒకటని నివేదిక పేర్కొంది. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్తోంది. ఇంటర్వ్యూలు నిర్వహించడం, సకాలంలో ప్రయాణ పత్రాలను జారీ చేయడం, ఐసీఈ లేదా విదేశీ ప్రభుత్వ తొలగింపు మార్గదర్శకాలకు అనుగుణంగా పౌరులు తిరిగి వారి దేశానికి రావడానికి అంగీకరించడం వంటి చర్యలు తీసుకోవాలని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉదహరించింది. గత 3 ఏళ్లలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 90,000 మంది భారతీయులను అమెరికా సరిహద్దుల్లో అరెస్టు చేశారు. వీరిలో మెజారిటీ పంజాబ్, గుజరాత్, ఏపీ నుంచి వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. మరోవైపు తమ దేశంలో డాక్యుమెంట్లు లేని వలసదారుల్లో ఎక్కువ మంది సరిహద్దులకు దగ్గర దేశాలకు చెందిన వారని ఐసీఈ నివేదిక చెప్పింది. 2,61,000 మంది డాక్యుమెంట్లు లేని వ్యక్తులతో హుండురాస్ అగ్రస్థానంలో ఉండగా 2,53,000 మందితో గ్వాటెమాలా 2 స్థానంలో ఉంది. ఆసియాలో 37,908 మంది అక్రమ వలసదారులతో చైనా అగ్రస్థానంలో ఉండగా 17,940 మందితో భారత్ 13వ స్థానంలో ఉంది. ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకుంటే జనవరి 20 తర్వాత వారంతా అమెరికాను వీడక తప్పదు. అదే జరిగితే మానవ చరిత్రలోని అతిపెద్ద బహిష్కరణగా నిలిచిపోతుంది.
అక్రమ వలసలను కాస్త పక్కన పెడితే వలసదారులు లేకపోతే అమెరికాలో జనాభా చాలా తక్కువగా ఉండేది. విదేశాల్లో పుట్టి అమెరికాలో జీవిస్తున్న వారి సంఖ్య 2023 నాటికి 4,70,00,000కు చేరుకుంది. ఇది అమెరికన్ జనాభాలో 14.3%. ఇందులో ఎక్కువ మంది మెక్సికో నుంచి వచ్చిన వారే. అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య 1,06,00,000. తర్వాతి స్థానాల్లో భారత్, చైనా ఉన్నాయి. వలసదారుల సంఖ్య రికార్డు స్థాయిలో అధికంగా ఉండగా అమెరికాలో జనన రేటు తగ్గడం వల్ల మొత్తంగా ఆ దేశ జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది. 1930ల తర్వాత అమెరికాలో 2010 నుంచి 2020 మధ్య అతి తక్కువ జనాభా వృద్ధి రేటు నమోదైంది. 1929లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికాలో జనాభా వృద్ధి రేటు చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. మిగతా దేశాల మాదిరిగానే అమెరికాలోనూ వృద్ధుల జనాభా పెరగడం వల్ల వైద్య సేవల ఖర్చులు పెరగడం, పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం లాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. 2040లో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోయినప్పుడు ఇది పెనుమార్పుకు దారితీస్తుంది. ఆ తర్వాత వలసదారుల వల్లే అమెరికన్ జనాభా పెరుగుతుందని అక్కడి కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాలు చెప్తున్నాయి. దీని ఫలితంగా అమెరికా ఆర్థిక అవసరాలు తీరాలంటే, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరగాలంటే వలసలను అంగీకరించాలని కొంతమంది ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్ వలసదారులందరినీ పంపించేస్తే తలసరి జీడీపీ 5 నుంచి 10% తగ్గిపోతుంది. కొద్దిమంది ప్రజలే ఉండడంతో మొత్తంగా జీడీపీ తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, వలస వచ్చిన వారి వల్ల ఆవిష్కరణలు పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. దీనివల్ల ఉత్పత్తి కూడా పెరిగింది. ఇది ఒక రంగానికే పరిమితం కాలేదు. దీనివల్ల మొత్తంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచిందని గుర్తు చేస్తున్నారు. వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది పనిచేసే వయసులో ఉన్నారు. సుమారు 3 కోట్ల మంది కార్మికుల్లో వలసదారులు 19% మంది ఉన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన వారి కంటే వలస వచ్చిన కార్మిక శక్తి ఎక్కువని అమెరికా ప్రభుత్వంలో భాగమైన కార్మిక గణాంకాల విభాగం వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలు, ప్రత్యేకంగా వ్యవసాయం ఎక్కువగా వలస కూలీల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి వలసదారుల విషయంలో కఠిన చర్యలకు దిగితే నష్టపోయేది అమెరికానే అనేది ఆర్థికవేత్తల హెచ్చరిక. అన్నిటికీ మించి వలస వచ్చిన కుటుంబాలు మొత్తం పన్నుల వసూళ్లలో 1/6 వంతు సమకూరుస్తున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. వలస వచ్చిన కుటుంబాలు 2022లో $580 బిలియన్ మేర పన్నులు చెల్లించినట్లు ఏఐసి విశ్లేషించింది. ఇదంతా కేవలం అధికారికంగా వచ్చిన వలసదారులు చెల్లించని పన్నులు మాత్రమే కాదు. అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అనధికారికంగా వచ్చి పనిచేస్తున్న వారు 23% మంది ఉన్నారు. వీరిలో 40 లక్షల మంది మెక్సికో నుంచి వచ్చిన వారే. అక్రమ వలసదారులు దాదాపు $100 బిలియన్ పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇలా అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగడంలో వలసదారుల పాత్ర చాలా కీలకంగా ఉంది. అయితే అమెరికాలో వలసదారుల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ వారి సంఖ్య తగ్గాలని 55% అమెరికన్లు కోరుకుంటున్నట్లు పలు సర్వేల్లో తేలింది. వలసలను నియంత్రించాలనే దానిపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం ఉంది. ఇందులోనూ మెక్సికో సరిహద్దుల వద్ద అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ట్రంప్ సైతం వలసదారుల విషయంలో అందుకే సీరియస్గా ఉన్నారు. ఏదేమైనా అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయం వారందరినీ జీవితాలపై పెను ప్రభావం చూపించడం మాత్రం ఖాయం.